ప్రైజ్లాడండి. యేసు ప్రభు వారికి మనం ఈ లోక సంబంధమైన విషయాల కోసం ఆయనను శోధింపకూడదన్న సంగతి మీకు తెలుసా? యోహాను గారి చేత బాప్తిసం పొందిన తర్వాత అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. యేసు ప్రభు వారిని 40 రోజులు ఉపవాసంలో ఉండి సాతాను చేత శోధింపబడి అట్టు తర్వాత సాతాను వచ్చి యేసు ప్రభు వారి దగ్గర, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, నీ తండ్రికి మొరపెడితే ఈ రాళ్లను రొట్టెలుగా చేస్తాడు కదా, నువ్వు అలిసిపోయి ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, నీ కడుపు నింపుకో, నువ్వు ఆకలి కొని ఉన్నావు, నీ ఆకలిని తీర్చుకో అని సాతాను సెలవిస్తే, అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నీ దేవుడైన యెహోవాను శోధింపకుడి అని లేఖనంలో ఉందిగా సాతాను అని సెలవిస్తాడు. అప్పుడు వెంటనే సాతాను ఒక కొండ మీదకి తీసుకువెళ్లి యేసుప్రభు వారిని, ఇదిగో ఈ రాజ్యాన్ని, ఈ లోక మహిమను నీకు చూపిస్తున్నాను, ఈ లోకాన్ని, లోక రాజ్య మహిమను నీకు కావాలి అంటే నాకు సాగిలపడు అని చెబుతూ, కొండ మీద నుంచి నువ్వు దూకు, అప్పుడు నీ దేవుడైన యెహోవా ఆయన దూతలను పంపించి నీకు దెబ్బ తగలకుండా, నీకు ఏ గాయం కాకుండా ఆయన దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని చెప్తాడు. సాతాను, నువ్వు నన్ను శోధించిన వారికి చాలే గాని నువ్వు ఈ పని నువ్వు చూసుకో అని యేసు ప్రభువు చెప్తాడు. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీకు కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా ఈ లోక సంబంధమైన విషయాల కోసం అర్థించడం అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిని నీకు ఇవ్వాలా ఇవ్వొద్దా, నీకు ఆహారం కావాలా వద్దా, వస్త్రాలు కావాలా వద్దా, నువ్వు ఏ స్థితిలో ఉన్న సమస్తము ప్రభువుకు తెలుసు. ఆయన ఏ సమయంలో నీకు ఏది కావాలో ఆయా సమయాలలో ఇస్తాడు కంపల్సరీగా. నీ కుటుంబంలో నువ్వు కుటుంబ పెద్దగా ఉన్నవాడివి, నీ కుమారులకు ఏ టైంలో ఏం కావాలో, వారికి తిండి కావాలా, బట్టలు కావాలా, స్కూల్ ఫీజులు కావాలా, ఏది కావాలో అవన్నీ నువ్వు ఎరిగిన వాడివి. వాటిని నీ కుమారులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు, వారు అడగతొలిగినే నువ్వు ఇచ్చేవాడివి. చెడ్డవాడివైన నీవే నీ కుమారులకు మంచి ఇవులు ఇవ్వాలని నిశ్చయించుకుంటున్నావే, ఆతృత పడుతున్నావే. నీకంటే గొప్పవాడు ఆయన. నీకేమి కావాలో అది తెలియదా? నువ్వు ప్రత్యేకించి అడగాలనా? ఆకాశ పక్షులను చూడు, అవి ఎత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా? వాటికంటే శ్రేష్ఠుడు కాదా? నువ్వు నమ్మదగిన దేవుడు. ఆమేన్.